విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ఈడీ వర్క్స్ బిల్డింగ్ ని అష్టదిగ్బంధనం చేశారు. యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నారు. తొలగించిన 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రైనా ఆందోళన ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగులు మరో 20,000 మంది ఉండేవారు. 40,000 మంది కలిసి పనిచేసేవాళ్ళం. ఆ పరిస్థితి ఈరోజు 26 రోజులు పడిపోయింది. అంటే 40,000 మ్యాన్ పవర్ లో లాభాలు వచ్చింది ఈ కంపెనీకి. 26 వచ్చే నష్టం ఎందుకు వస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వ విధానాలు. అది పక్కన పెట్టేసి మనం భారం అని చెప్తా ఉన్నారు. ఏ తండ్రికి వాళ్ళ పిల్లల భారం కాదు. స్టీల్ ప్లాంట్కి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఉద్యోగుల భారం కాదు. తప్పుడు విధానం వల్ల నష్టం అవుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అర్ధరాత్రి వరకు అయినా సరే ఈ ఆందోళన కొనసాగుతుందంటున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. అక్కడ నుంచి లైవ్ రిపోర్ట్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, ఎప్పటికైనా సరే తమని పర్మనెంట్ చేస్తారు అనే ఒక భావనతోటి వీళ్ళంతా కూడా పనిచేస్తారు. అటువంటి వాళ్ళని ఒకేసారి తొలగించడం, ఆ ఆందోళన వాళ్ళ ముఖాల్లో కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులుగా అంతా కూడా నిర్వాసితులే ఉంటారు. స్టీల్ ప్లాంట్ కోసం సుమారు 64 గ్రామాలకు చెందినటువంటి గ్రామస్తులు భూములు ఇవ్వడం జరిగింది. వారే ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తారు. ఒక్కసారిగా 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంపై ఒక్కసారిగా కాంట్రాక్ట్ కార్మికులు, ఉక్కు పోరాట కమిటీ నేతలంతా కూడా బగ్గుమన్నారని చెప్పాలి. పెద్ద ఎత్తున ఈడీ వర్క్స్ బిల్డింగ్ను ముట్టడించారు, అష్టదిగ్బంధనం చేశారు. ఎవ్వరూ కూడా బయటకు రాకుండా, ఈడీ వర్క్స్ బిల్డింగ్ లోపలికి ఎవరు వెళ్లకుండా కార్మికులు అన్ని వైపులా కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం సుమారు 4000 నుంచి 5000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇంకా ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్దే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. లోపల పోరాట కమిటీ నేతలు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు వెళ్ళి యాజమాన్యంతో సంప్రదింపులు జరుగుతున్నారు. స్పష్టమైనటువంటి హామీ వస్తే కానీ తాము ఆందోళనను విరమించేది లేదని వీరంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సమయం 8 గంటలు దాటుతోంది. ఇంకా ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు బైఠాయించి తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆందోళనను విరమించేది లేదు. స్పష్టమైనటువంటి హామీ ఇటు స్టీల్ ప్లాంట్ సిఎండి నుంచి రావాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు వారితో చెప్పినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనను విరమించేది లేదు, తమను విధుల్లోకి తీసుకొని ఎప్పటిలానే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి అయినా ఉదయం వరకైనా ఇక్కడే ఉండి ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా సిఎండి స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ అంశానికి సంబంధించి ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతా ఉంది. బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.